ప్లేట్ అయితే చెత్త కుప్పలాగా అయిపోయింది. ప్లీజ్ అడ్జస్ట్. ఎటుకన్నా ఇది అన్నం బెస్ట్. హాయ్ హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అండ్ బిట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఏం లేదండి, అందరు ఆఫీసులో జరిగితే టుడే వీఆర్ గోయింగ్ ఫర్ ద టీమ్ లంచ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఏమేం చేస్తున్నాం, వాట్ ఆర్ ద క్రేజీ ఎలిమెంట్స్ వీఆర్ కవరింగ్ అట్ అన్నీ చూపిస్తాను. అండ్ ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసి ఈ బ్లాగ్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద నా బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ట్యాప్ ద హిట్ ఐకాన్ అండ్ లెట్స్ గో ఫర్ ద టీమ్ లంచ్. ఆఫీస్కి వెళ్ళే దారిలో అయితే నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం. ఈ లేక్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ బిల్డింగే మా ఆఫీస్ అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, సూపర్గా అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ అయితే తెలియని వాళ్ళంటూ హైదరాబాద్లో ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పేసి లాంగ్ అయినా పర్లేదని ఇలా బ్యాక్ సైడ్ నుంచే వెళ్తాను అనమాట. హైదరాబాద్లో వెహికల్ నడిపిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా నడిపేస్తారు నిజంగా. ఆఫీస్కి వచ్చాక కాసేపు ఇలా మా 6th ఫ్లోర్లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసి వెళ్తాం అనమాట. ఇదిగో మేము వచ్చిన రెస్టారెంట్ ఇదే అనమాట. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి గ్లోబ్ బఫెటియో. బాగా ఎక్కువైపోయి అసలు సమ్మర్ ఇంకెలా ఉంటుందో. అలా బైక్ పార్క్ చేసుకొని ఇంకా వాకింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను. ఇదిగో కనిపిస్తున్న రెస్టారెంటే గ్లోబ్ బఫెటియో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. పదండి టపటప వెళ్ళి నొక్కేద్దాం, ఏది పడితే అది వస్తుంది ఎక్కేద్దాం. అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లోనే మనకైతే ఈ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. ఎంటర్ కాగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా ఆఫీస్ వాళ్ళే అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇండక్షన్ పై అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కుక్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ కోర్సెస్. సో వెళ్ళంగానే ఇక స్టార్టర్స్ అయితే మాకు పెట్టేశారు. ప్రాన్స్, ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైసెస్ విత్ టాస్డ్ సాస్, తర్వాత చికెన్ వింగ్స్ ఇలా పెట్టారు. నేనైతే ఫస్ట్ ప్రాన్స్ టేస్ట్ చూశాను, కానీ నాకు కొంచెం నచ్చలేదు. ఆ తర్వాత వెజ్ స్టార్టర్ బ్రోకోలీని అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. తింటా ఉండగానే స్టార్టర్స్ అయితే తెచ్చి పెడతానే ఉన్నారు. అసలు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎందుకు తింటున్నాం కూడా మాకు అర్థం కావట్లేదు. చాలా బాగున్నాయి. కాకపోతే ప్రాన్స్ ఒకటి నాకు బాగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐటెం అయితే స్టీమ్డ్ ఫిష్ అనమాట. బాగా మసాలాలు అయితే కోటింగ్ బాగా చేశారు, కానీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది. పర్వాలేదు, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, కానీ బాగానే ఉంది. పర్సనల్గా నేనైతే ఫిష్ అయితే అస్సలు లైక్ చేయనండి. నాకు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు అస్సలు నచ్చలేదు ఇది. తర్వాత అయితే నా ప్లేట్లో ఉన్న వెజ్ పిజ్జాని తీసుకొని తిన్నాను. ఓకే, నాట్ బ్యాడ్. మనం ఎప్పుడు డామినోస్లలో తింటూ ఉంటాం కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. ఎటుకన్నా ఇది అన్నం బెస్ట్. అవునండి, నాకైతే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా నచ్చాయి. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బేసికలీ చాలా ఇష్టం. కాకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను కొంచెం ఇది ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైము. అదేంటంటే మొత్తం సాస్తోని కోటెడ్ అయ్యి వచ్చిందన్నమాట. తింటా ఉంటే కూడా చాలా బాగా అనిపించింది. జనరల్గా మనం ఫ్రెంచ్ ఫ్రై అయితే సాస్లో ముంచుకొని తింటాం, కాకపోతే ఇక్కడైతే సాస్లో స్నానం చేయించి మరీ పెట్టారన్నమాట. అవి చాలా బాగున్నాయి. ఆ తర్వాత అయితే పన్నీర్ టిక్కాని తీసుకొచ్చారు. పన్నీర్ టిక్కా బాగా అనిపించింది నాకు. ఈ పన్నీర్ టిక్కా అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. ఈ చికెన్ వింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈ బర్డ్ ఫ్లూ పుణ్యమా అని అసలు తినడం లేకుండా అయిపోయింది. మా జిమ్లో కొంచెం వెయిట్ గెయిన్ అయితే చాలు, మా మాస్టర్ అయితే 10 పుషప్స్ ఎక్కువ కొట్టించేస్తున్నాడు. మీరు చూడండి, ఈ పన్నీర్ టిక్కా అయితే ఎంత స్మూత్గా ఉందో తెలుసా. నిజంగా అలా కట్ చేసి అలా తింటే ఇప్పుడు వరకు తిన్న ఈ స్టార్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. చాలా బాగుంది ఇది. ఇప్పటి వరకు అయితే చాలా ఛానల్స్లో ఈ పైనాపిల్ గ్రిల్ చేసి తినడం చూశాను వీడియోస్, కానీ ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. తిన్నామంటే నోట్లో అసలు మొత్తం జ్యూసీగా అయిపోయి సూపర్గా అనిపించింది. 2 సార్లు వేసుకున్నాను ఈ పైనాపిల్. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇదైతే నాన్ వెజ్ పిజ్జా ట్రై చేద్దాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశాను వీటి గురించి. ఇవైతే మటన్ కబాబ్స్. చాలా అంటే చాలా బాగా కుక్ చేశాడు చెఫ్. ఎవడో కానీ అదరగొట్టేశాడు. మాటలు చెప్పాలంటే దొల్లగొట్టేశాడు. మరీ ఎక్కువగా ఘాటుగా కాకుండా, మరీ ఎక్కువ స్పైసీగా కాకుండా చాలా బాగున్నాయి. ఇవైతే చీజ్ బాల్స్. ఈ చీజ్ అనేది లోపల క్వాంటిటీ చాలా తక్కువ పెట్టాడు. బైక్ అయితే బాగా క్రిస్పీగా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్, బాగుంది ఇది. ఇవి తినేసరికి నాకు పొట్ట ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాం. చికెన్ బిర్యానీ ఉంది, కానీ మోస్ట్లీ ఇంకా మీకు తెలియదు ఏముంది, ఎక్కువ వేసుకోవట్లేదు. నేనైతే అన్ని తిరిగి ఇవే వేసుకున్నాను. ఎందుకంటే ఈ మెయిన్ కోర్స్లో మనం ఎప్పుడు బిర్యానీ తింటానే ఉంటాం కదా. సో స్టార్టర్స్, డిజర్ట్స్ అవి ఎక్కువ తిందామని ఫిక్స్ అయిపోయాను.
వెజ్ న్యూడిల్స్, బటర్ నాన్, మటన్, వెజ్ రైస్, ఎగ్, సూపు ఇవే పెట్టుకొని మొత్తం తిరిగి మెయిన్ కోర్స్లో నుంచి అయితే తెచ్చుకున్నాను. ఈ మ్యాంచో సూప్ అయితే చాలా బాగుంది. ఈ మ్యాంచో సూప్లో మంచిగా క్యారెట్ ముక్కలు, బీన్స్ అన్నీ వేసి, వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా చేసాడు. చాలా బాగుంది, భలే అనిపించింది. ఇంకా మెయిన్ కోర్స్ని అలా అలా టచ్ చేసేసి డిజర్ట్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరిపోయాం. ఇదైతే డిజర్ట్ సెక్షన్. ఫస్ట్గా వెళ్ళంగానే ఇక్కడ కేక్ రోల్స్ అయితే భలే ఉన్నాయి కదా చూడడానికి, అందుకని ఒకటి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఎదురుకొచ్చాక ఇదేదో ఉంది జున్నులాగా, కానీ నేను ట్రై చేయలేదు అది. దాని పక్కనే ఈ పుడ్డింగ్ కనిపించింది. ఈ పుడ్డింగ్ని అయితే ఈ ప్లేట్లో పెట్టుకున్నా. ఆ పుడ్డింగ్ కొంచెం కాఫీ బెడ్ టేస్ట్ అలా ఉందన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కప్ కేక్స్ అయితే భలే ఉన్నాయి కదా చూడడానికి, ఇది ఒకటి పెట్టుకున్నా. ఆ తర్వాత దాని పక్కనే ఇక్కడ నాకు ఓరియో చీజ్ కేక్ కనిపించింది. నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి ఇది ఒకటి పెట్టుకున్నా. ఇదైతే చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది, కాకపోతే తిన్న తర్వాత నాకు అంతగా అనిపించలేదు ఇది. ఇదిగో ఇప్పుడు ఈ చూస్తున్న ఈ డిష్ ఉంది కదా, దీని పేరేంటో మర్చిపోయాను. అది కింద అయితే మొత్తం బిస్కెట్, పైన కొంచెం ఐస్ క్రీమ్ పెట్టి దాని మీద ఫ్రూట్స్ వేసి ఇచ్చాడు. భలే ఉంది. ఈ పేస్ట్రీ కేక్లు ఎప్పుడు తింటానే ఉంటాం అని చెప్పేసి పక్కెట్టాను. తర్వాత బ్రౌనీలు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే సలాడ్స్. ఈ సెక్షన్ దగ్గర అయితే నాకైతే ఇది వెరైటీగా అనిపించింది. టార్టైస్ కేక్ లాగా ఉంది ఇది. బహుశా మన జూ పార్క్లో ఉన్న దారి తప్పేసి ఇటు వచ్చేసినట్టుంది. వెళ్ళిపో. ఆ తర్వాత ఈ పాస్తాలు, మ్యాంచోస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం రెగ్యులర్ ఎప్పుడు బయట వేస్తూనే ఉంటాం కదా, అందుకని చెప్పేసి వీటిని ఎక్కువ ట్రై చేయలేదు. ఇక్కడైతే ఈ పింక్ క్యాబేజీతో ఏదో కనిపించింది, హెల్త్కి మంచిదంట. మనకు వద్దులే. నాకైతే ఒకటి అనిపించింది, మా ఈ ఈవెంట్ ఎంత క్రేజీ అంటే ఆఖరికి పాప్కార్న్తో, పానీపూరితో సహా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎంత కావాలితే అంత తిను, నిన్ను ఎవ్వడు ఆపడు. కానీ ఒకటండి, ఏ పనైనా కానీ అంత ఈజీ కాదు, ఏ పనైనా అంత కష్టం కూడా కాదు. మనం కష్టంలోనే సుఖాన్ని ఎత్తుక్కోవాలి అంతే. సో ఇవన్నీ తీసుకొచ్చి నేను మా ఫ్రెండ్స్ అయితే అందరం టేస్ట్ చేసాం. ఫస్ట్ ఈ పుడ్డింగ్ తిన్న తర్వాత అస్సలు నాకు అంత ఎక్కలేదు మాట, మొత్తం కాఫీ బైట్ టేస్ట్ వచ్చేసింది. ఇది చిన్నపిల్లలు నోట్లో బిస్కెట్ పెట్టుకొని నాన్ చేస్తే అది ఉంటుంది కదా, అంత మెత్తగా అలా ఉంది. నేను చెప్పాను కదా, ఈ కింద బిస్కెట్ వచ్చి పైన ఐస్ క్రీమ్, దానిపైన ఈ కొన్ని ఫ్రూట్స్ వేసి పెట్టారే, ఇది మాత్రం నాకు చాలా బేవచ్చంగా నచ్చింది. 2 సార్లు తిన్నాను ఇది. దీని పేరేంటో మీకు తెలిస్తే కొంచెం నాకు కామెంట్లో చెప్పరా. అలాగే తర్వాత ఈ కేక్ రోల్స్ కూడా తిన్నాను. ఆఫ్కోర్స్ ఎలాగో బయట తింటాం కదా, అలాగే ఉంది. తర్వాత ఇంకొక ఐటమ్స్ ఏంటంటే మొత్తం స్వీటు, ఐస్ క్రీమ్స్, లడ్డూలు, కేకులు ఇవన్నీ మళ్ళీ ఇంకో రౌండ్లో వచ్చాయన్నమాట. ఇవన్నీ తింటే మళ్ళీ తెల్లారి జిమ్లో పుషప్స్ కొట్టలేను, అందుకని చెప్పి తినలేదు అన్నీ. తర్వాత ఈ బ్రౌనీస్ అయితే కనిపించే, నాకు ఎంతో ఇష్టం. ఈ బ్రౌనీస్ మీద ఇలా వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని తినడం సూపర్గా ఉంది. ఆఫ్కోర్స్ ఎప్పుడులాగే అదిరిపోయింది ఈ ఐటమ్ అయితే. సో అంతే గైస్, అలా తినేసి మళ్ళీ మా ఆఫీస్కి రిటర్న్ అయిపోయి చాలా రోజులతో కలిసాం కదా, అందరం కాసేపు మాట్లాడుకొని, ఆఫ్కోర్స్ ఇప్పుడు వీక్లీ వన్స్ అయితే వెళ్ళిపోతున్నాం కదా ఆఫీస్కి, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అలా కిందకు వచ్చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.